నీ యొక్క సమస్యకి భయపడుతున్నావా? భయపడకు. నీ యొక్క ఆర్థికంగా భయపడుతున్నావా? నీ స్పిరిచువల్ లైఫ్ కి భయపడుతున్నావా? ఫ్యామిలీ రిలేటివ్స్ లో భయపడుతున్నావా? ఆ ప్రాబ్లమ్సా ఈ ప్రాబ్లమ్సా అవన్నీ తెచ్చి దేవుని దగ్గర పెట్టు. యేసయ్యా దీంతో నాకు ప్రాబ్లం ఉన్నది, ఆయనకి ప్రార్థన చెయ్యి. ద గాడ్ విల్ బి గివింగ్ ద సొల్యూషన్ ఫర్ దాట్. కానీ ఒకటి, ప్రతి ఒక్క క్రైస్తవుడు భయము, మనం భయపడాలి. కానీ ఎవరికి భయపడాలి? ఒక దేవాతి దేవుడైన ఒక దేవునికి మాత్రమే భయపడాలి. హల్లెలూయా. అంత పెద్ద దేవుడికే మనం భయపడాలి. కానీ నీ యొక్క సమస్యకి నువ్వు భయపడొద్దు. షుడ్ నాట్ ఫియర్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ ఆర్ సిచ్యువేషన్. దేవుడు అది ప్రాముఖ్యంగా చెప్పుచున్నాడు. ఏదైనా ఉంటదా నీ యొక్క ఒక్కటండి, నీ యొక్క సమస్య దేవుని కన్నంత పెద్దది కాదు కదా. నీ యొక్క సమస్య దేవుని అంత పెద్దది కాదు కదా. అదొకటి జ్ఞాపకం ఉంచు. నీ యొక్క సమస్య ఎంతో చిన్నటిది అంత పెద్ద దేవునితో పోల్చుకుంటే. నీ యొక్క ఆరోగ్య విషయమా? భయపడవు. నీ యొక్క కుటుంబ విషయమా? భయపడవు. నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ భయపడవు. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు, దేవునికి మొర్రపెట్టు. దేవుడు మనకు ఒకటి, మనం బైబిల్లో చూస్తున్నట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అడగండి ఈ క్షణం, యేసయ్యా నాకు ప్రాబ్లం ఇది ఉంది, నేను మీకు చెప్తున్నాను. జస్ట్ టెల్ టు గాడ్. గాడ్ మీకు తెలుసా, మనం పిలుస్తే పలికే దేవుడు అండి. బికాజ్ హి విల్ బి ఆన్సరింగ్ ఫర్ అవర్ కాల్స్. మనం ఇర్మియా గ్రంథం 33:3 చూసినట్లయితే నాకు మొర్రపెట్టు, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. కాల్ నుంచి ఐ విల్ ఆన్సర్ యూ.